అంజు అంజు అన్ని రెడీ అయిపోయా? అవుతున్నాయండి. అన్నం రెడీ అయిందా? అన్నం రెడీ అయింది. కూర కూర అవుతోందండి. చికెన్ కర్రీ చికెన్ కూడా అవుతుంది. పెరుగు పన్ని పెరుగు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంది. మీరు ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వచ్చేది మన హౌస్ వాన్ రే, అన్ని సమానత్వంగా లేకపోతే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి. అంటే లాస్ట్ టైం మనం ఇదే టైంకి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా సమానత్వంగా ఆలోచించి ఇదే టైంకి వస్తారేమో అని. వాళ్ళకి మీ అంత సమానత్వం బ్రెయిన్ లేదులేండి. కరెక్టే, బాగా చెప్పావు. వచ్చినట్టున్నారు. మీరు ఇవన్నీ టేబుల్ మీద పెట్టండి, నేను వెళ్ళి డోర్ తీస్తా. సరే వెళ్ళు. సమానత్వం ఎక్కడో తక్కువద్దు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అదేంటండి ముగ్గురు 3 సార్లు నమస్కారం పెడుతున్నారు? లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నమస్కారంలో సమానత్వం లేదని మీ ఆయన అలిగాడు కదా, అందుకే ముగ్గురం నమస్కారం చెప్తున్నాం. కానీ మీ ఆయనే లేడు. నమస్కారం మళ్ళీ పైన పోయి పెట్టాలి పక్క. అయ్యో, మీరు ఆయన ఏం పట్టించుకోకండి. మీరు లోపలికి రండి. రండి. అన్నయ్య గారు లేరా అంజు? ఆయన పైన సర్దుతున్నారు. సమానంగానేగా. మీరు లోపలికి రండి. రండి మళ్ళీ పైకి వెళ్ళి నమస్కారం పెట్టాలి. రండి. బాగుంది కదా, ఇల్లంతా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నావమ్మా. అది మా ఆయన సర్దాడండి. చూసి నేర్చుకోండి. వాళ్ళెంత నీట్ గా సర్దారు, మీరు కూడా సర్దండి. ఆల్రెడీ సదరే ఉంది కదా, మళ్ళీ నేనేందుకు సదరడం? కాదు, మన ఇంట్లో మీకు చెప్పండి చూడు. నాకు బుద్ధి లేదు. అందరికీ సమానత్వంగా నమస్కారం. నమస్కారం. ఇప్పుడు నమస్కారం పెట్టాలి. నమస్కారం. కరెక్ట్ గా వంట అయిపోయినప్పుడే వచ్చారు. అంటే వంట అయ్యేదాకా మీ డోర్ బయటే వెయిట్ చేసాం. వంట అవగానే మీ ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ జోక్ చేసా. జోకా? వంటలు అదరగొట్టినట్టున్నారు. స్మెల్కే కడుపు నిండిపోయేటట్టుంది. అవునా అంజు, ఫుడ్ మొత్తం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టే. ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా, ఇంకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఏంటండి? ఏమండి? జోక్ చేసా. అబ్బాయి జోకులు బాగా వేస్తాడనుకుంటా. అవునండి, కానీ ఆ జోకులకి నవ్వే రాదు. జోక్ చేశాను, సమానత్వం కోసం జోక్ చేశాను. చెల్లెమ్మా, నువ్వు కూడా జోక్ చేసి సమానత్వం అయిపోద్ది. నాకు జోకులు రావన్నయ్యా. అవునా? సరే, టైం తీసుకొని జోక్ లేదు, రా కూర్చో. ఏమండి, ఇదేమన్నా స్టాండప్ కామెడీ షోనా వరుసగా అందరూ జోకులు వేయడానికి? సమానత్వం పోద్ది కదే. పదండి, ముందు తిందాం. పదండి. ఆంటీ గారు, మీకేమైనా జోకులు చేసేయండి, సమానత్వం అయిపోద్ది. అయ్యో, నాకేం జోకులు రావు బాబు. ఏవండి, పదండి. కూర్చోండి. చూస్తుంటే చాలా వెరైటీస్ చేసినట్టున్నారన్నయ్య. మరి ఫిష్, మటను, ఫ్రాన్స్ ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాం, కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోద్దని చికెన్ ఒకటే చేసాం. అంజు, అన్ని సమానత్వంగా వడ్డించు. మీరెవరు మొహమాటం లేకని తినండి, సరేనా? లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి ముక్క కాదు కదా, ఒక మెతుకు కూడా మిగిలొద్దు. హలో, ఫుడ్ తినకుండా చెవులు కొరుక్కుంటున్నారేంటి బ్రో? ఏం లేదు. తినండి. అంజు, వడ్డించు. అన్నయ్య, మీరు కూడా కూర్చొని తినండి. అంటే అది మా ఇంట్లో యాక్చువల్లీ రూల్ అండి, అతిథి దేవో భవ. మీరు తిన్నాకే మేము తింటాం. నైస్. అన్నయ్య, కొంచెం చికెన్ అయ్యారా? అంజు, చికెన్ రైస్ కూడా. వద్దన్నయ్య. అదేలా కుదురుతుంది? చికెన్ వేసుకుంటే రైస్ కూడా వేసుకోవాలి, లేకపోతే సమానత్వం పోద్ది. అంజు, వీడిని అడిగే బదులు నేను వేసుకుంటా. ఏ మాటకా మాట బ్రో, ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. కొంచెం కూడా మిగిల్చకుండా తినేసాం. అవునమ్మా, చాలా బాగా చేసావు. బ్రో, నేను మాత్రం సమానత్వం కన్నా కొంచెం ఎక్కువే తిన్నానే. దాందేముంది బ్రో, ఎవరు సమానత్వం వాళ్ళది. తినండి, పర్లేదు. ఎలా అనుకున్నాను, వీడు మంచోడే. సరే బ్రో, మేము వెళ్ళొస్తాం. ఆగండి, పిల్లి కట్సి వెళ్ళండి. బిల్లా? బ్రో, జోక్ చేస్తున్నారు. జోక్ చేయట్లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏవండి, వీళ్ళేమైనా రెస్టారెంట్కి వచ్చారా? మన ఇంటికి లంచ్కి వచ్చారు. అందుకే కదా సోంపు లేకుండా బిల్లు అడుగుతున్నా. కట్టేసి వెళ్ళండి బ్రో. బ్రో, ఇదేంటి లాస్ట్ వీక్ మీరు మా ఇంటికి వచ్చారనే కదా మేము ఈ వీక్ మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి ఎంతమంది వచ్చాం? 2. మరి మా ఇంటికి ఎంతమంది వచ్చారు? 3. మరి సమానత్వం ఎక్కడ ఉంది?
నేను హ్యాపీగా బర్త్డే పార్టీకి వెళ్తానంటే రివెంజ్ తొక్క అని ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వే కదా. మేమిద్దరం వస్తే మీరు ముగ్గురు వచ్చారు, ఇక్కడ సమానత్వం లేదు కదా. పైగా మీరు 2 కర్రీలే పెట్టారు, మేము 4 కర్రీలు పెట్టాం. ఇదంతా కలుపుకొని బిల్లు కట్టండి. ఏవండి పైనే ఉంటారు కదండి, ఈసారి ఇస్తారులేండి, వదిలేయండి.